హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలున్నా వందల ఎకరాలకు కూడా రైతు బంధు అమౌంట్ అయితే ఇచ్చారన్నమాట. కానీ ఇప్పుడైతే కేవలం 5 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళని మీ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరాకు 5,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే ఎటువంటి లిమిట్ లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు బంధు అమౌంట్ అయితే ఇచ్చారనమాట బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు 5 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ అయితే వస్తుంది. రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని 5 ఎకరాల వరకే వర్తింపజేయాలని ప్రజా సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం హుజరాబాద్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు, గుట్టలకు, కొండలకు, బీడు భూములకు కూడా రైతు బంధు ఇస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించడం జరిగింది. దీనివల్ల నిరుపేదలైన సన్నకారు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతురని ఈ సందర్భంగా వాళ్ళు ఆరోపించడం జరిగిందన్నమాట. 5 ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు ఇచ్చి మిగిలిన మొత్తాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సో ఈ విధంగా ఇప్పుడైతే కేవలం 5 ఎకరాల వరకే ఈ రైతు బంధు అమౌంట్ ఇవ్వాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. మరి మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందనేది మీ యొక్క అభిప్రాయాన్ని